సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, డిఎస్సి అంశానికి సంబంధించి ప్రధాన వార్తా న్యూస్ పేపర్లలో పబ్లిష్ అయిన ముఖ్యమైన అప్డేట్స్ గురించి చూద్దాం. మనకి మొదటి అప్డేట్ వచ్చేసరికి డిఎస్సి పరీక్షలకు కనీసం 60 నుంచి 90 రోజుల సమయం ఇవ్వాలని చెప్పేసి మనకి మెయిన్ ఎడిషన్తో ఈ ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం జరిగింది. జిల్లా అభ్యర్థులంతా ఒకే పేపర్ రాసేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసిన డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి ఎస్ శివ అంటూ కూడా మనకి దీనికి సంబంధించి మనకి స్పెషల్గా ఆర్టికల్లో మెన్షన్ చేస్తున్నారు. 16,347 ఉద్యోగాల భర్తీకి సంబంధించి అనేక పోరాటాల ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడాన్ని డివైఎఫ్ఐ జిల్లా కమిటీ స్వాగతిస్తుందని, డిఎస్సికి సంబంధించి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న అన్ని పాఠ్యపుస్తకాలు అధ్యయనం చేయవలసి ఉంటుందని, కావున ఎంత బాగా చదివిన వారికైనా కనీసం 60 నుంచి 90 రోజుల సమయం పడుతుందని తెలిపారు. నోటిఫికేషన్ తర్వాత కనీసం 90 రోజుల సమయాన్ని పొడిగించాలని చెప్పేసి డిమాండ్ చేశారు. ఒక జిల్లా అభ్యర్థులందరికీ ఒకే పేపర్లో పరీక్ష పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మనకి తెలంగాణలో కూడా ఒక జిల్లాకి ఒకే పేపర్లో పరీక్ష జరిగింది, ఆన్లైన్ ఎగ్జామ్ జరిగింది. దానివల్ల నార్మలైజేషన్ ప్రస్తావనే లేదు. ఒకరోజు పేపర్ కష్టంగా రావడం, ఒకరోజు బాగా ఈజీగా రావడం, ఒక సెషన్లో యాడ్ స్కోర్ రావడం, ఒక సెషన్లో యాడ్ స్కోర్ రాకపోవడం, ఒక సెషన్లో కీ చేంజెస్ రావడం, ఈ విధంగా ఆన్లైన్ ఎగ్జామ్స్ వల్ల అనేక చేంజెస్ అనేవి జరుగుతాయి. కాబట్టి పాయింట్స్లో కూడా జాబ్ పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక జిల్లా అభ్యర్థులందరికీ ఒకే పేపర్లో పరీక్ష రాసినట్లయితే అందరూ ఒకే పేపర్ రాస్తారు కాబట్టి ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండవు. అందువల్ల అభ్యర్థులందరూ కూడా గతం నుంచి కూడా ఒకే జిల్లా ఒకే పేపర్ అనే నినాదాన్ని గట్టిగా వినిపిస్తున్నప్పటికీ ప్రభుత్వం దానిపై మాత్రం స్పష్టత ఇవ్వకుండా ఆన్లైన్ పరీక్షలు అంటూ వివిధ సెషన్లో పరీక్షలు నిర్వహిస్తాం, నార్మలైజేషన్ విధానం అమలు చేస్తామని చెప్పేసి నార్మలైజేషన్ ఫార్ములా నోటిఫికేషన్లో పెట్టింది. మనకి నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే డిఎస్సి అభ్యర్థుల వయో పరిమితిని 44 సంవత్సరాల నుంచి 47 సంవత్సరాలకి పొడిగించాలని, డిఎస్సి పరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్ గత 7 సంవత్సరాలుగా విడుదల కాలేదని అభ్యర్థులు గగ్గోలు పెడుతున్నారు. మన యూట్యూబ్ ఛానల్లో ఒక పోల్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల నుంచి పరీక్షల నిర్వహణ మధ్య 90 రోజుల సమయం ఇవ్వాలా లేదా 45 రోజుల్లో పరీక్షలు నిర్వహించాలనే పోల్కి సంబంధించి ఇక్కడ దాదాపుగా 34,000 మంది అయితే ఓటింగ్ చేశారు. దీనిలో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ 80% పీపుల్ ఖచ్చితంగా 90 రోజుల సమయం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు. ఇక మిగిలిన వాళ్ళు 45 రోజుల్లో పరీక్ష పెట్టినా ఓకే అని చెప్పేసి ఇక్కడ పోలింగ్ అయితే ఇచ్చున్నారు. దీని ప్రకారం చూసినా కూడా మెజారిటీ క్యాండిడేట్స్ అనేవాళ్ళు ఎక్కువగా 90 రోజుల సమయాన్ని అయితే కోరుతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ అధికారులు ఈ అంశానికి సంబంధించి వస్తున్న ఈ డిమాండ్కి సంబంధించి రెస్పాండ్ కావాల్సిన అవసరం అయితే ఉంది. డిఎస్సి నోటిఫికేషన్ విడుదల నుంచి పరీక్షలకి 90 రోజుల సమయం ఇచ్చి పక్కా షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించినట్లయితే ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదని, డిఎస్సి నోటిఫికేషన్ గత 7 సంవత్సరాలుగా అభ్యర్థులు ఎదురు చూస్తున్న కళ అని చెప్పేసి అభ్యర్థులు వాపోతున్నారు. ప్రభుత్వం ఈ విషయం గురించి ఖచ్చితంగా ఆలోచించి ప్రకటన చేయవలసిన అవసరం అయితే ఉంది. ఇక ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ప్రిపరేషన్కి అభ్యర్థులు 90 రోజుల సమయాన్ని అయితే కోరుతున్నారు. కానీ ఇక్కడ జూన్ 6వ తారీఖు నుంచి జూలై 6వ తారీఖు వరకు పరీక్షలు అని చెప్పేసి నోటిఫికేషన్ ఇంపార్టెంట్ తేదీల్లో మెన్షన్ చేస్తున్నారు. కాబట్టి ఆ తేదీల్లో పరీక్షలు పెట్టినా కూడా ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండాలి. దీనిపై కూడా ప్రభుత్వం ఒకసారి ప్రకటన చేస్తే బాగుంటుంది క్లారిటీగా. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి మెయిన్గా ఎవరికైతే డిగ్రీలో 50% మార్కులు లేవో అక్కడి నుంచి అప్లికేషన్ ముందుకు వెళ్ళడం లేదు. ఎస్జిడికి సంబంధించి ఓసీ క్యాండిడేట్లకి అయితే 50% మార్కులు ఉండాలి. ఇక ఎస్ఎస్టీ, బీసీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ క్యాండిడేట్, పీడబ్ల్యూడీ అభ్యర్థులకి 45% మార్కులు ఉంటేనే అప్లికేషన్ అనేది ముందుకు వెళ్తుంది. ఇక స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి అప్లై చేసే వాళ్ళు కూడా డిగ్రీలో ఓసీ క్యాండిడేట్లకి 50% మార్కులు, మిగిలిన రిజర్వేషన్ అభ్యర్థులకి 45% మార్కులు ఉంటేనే అప్లికేషన్ అనేది ముందుకు వెళ్తుంది. ఇక్కడ మాకు గతంలో టెట్లు రాసేందుకు ఎందుకు అవకాశం ఇచ్చారు, గతంలో డిఎడ్ కోర్సులు చేయడానికి కానీ బిఎడ్ కోర్సులు చేయడానికి కానీ ఇక్కడ 40% మార్కులతోనే అవకాశం కల్పించినప్పుడు ఇప్పుడు 45%, 50% నిబంధన పెట్టడం వల్ల మేము అవకాశం కోల్పోతామని చెప్పి అభ్యర్థులు వారం రోజుల నుంచి నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి గగ్గోలు పెడుతున్నప్పటికీ ప్రభుత్వ అధికారుల నుంచి మాత్రం ఎటువంటి స్పష్టమైన ప్రకటన లేదు. కొన్ని స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ఓపెన్ కానీ వెబ్సైట్ అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లు ఇచ్చున్నారు. కంప్యూటర్ సైన్స్, అరబిక్ సబ్జెక్టులకు కనిపించిన ఆప్షన్ అంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. తప్పిదాలను సవరించేందుకు ఎడిట్ ఆప్షన్ కరువు అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లు ఇచ్చున్నారు. ఎడిట్ ఆప్షన్కి సంబంధించి ఎవరికైతే మిస్టేక్స్ వచ్చినాయో కంపల్సరీగా క్యాండిడేట్ లాగిన్లో ఎడిట్కి సంబంధించి డిలీట్ అప్లికేషన్ ఆప్షన్ తీసుకొచ్చి అప్లికేషన్ మళ్ళీ అప్లై చేసుకునే విధంగా గతంలో అవకాశం ఇచ్చున్నారు. అదేవిధంగా డిలీట్ ఎడిట్ ఆప్షన్ అయితే కంపల్సరీగా తీసుకురావాలి. చాలామంది ఎస్జిడి అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి డిఎడ్, బిఎడ్ కోర్సులు రెండూ చేసిన వాళ్ళు కేవలం ఎస్జిటికి అప్లై చేయడం, స్కూల్ అసిస్టెంట్కి తర్వాత అప్లై చేద్దామని చెప్పేసి వదిలేయడం, ఈ విధంగా చేయడం వల్ల ఒకసారి మాత్రమే రిజిస్ట్రేషన్ అవుతుంది. కాబట్టి కంపల్సరీగా వాళ్ళు ఎన్ని పోస్టులకు అర్హతలు ఉంటే అన్ని పోస్టులకి కూడా ఒకేసారి ఒకే అప్లికేషన్లో కంప్లీట్ చేసుకోవాలి.
ఇక్కడ ఎస్జిటికి సెపరేట్గా అప్లై చేద్దాం, స్కూల్ అసిస్టెంట్కి సెపరేట్గా అప్లై చేద్దామంటే కుదరదు. ఆల్రెడీ రిజిస్టర్డ్ అని చెప్పేసి చూపిస్తుంది. ఆధార్ కార్డ్ నెంబర్ ప్రకారం అప్లై చేస్తారు కాబట్టి కొత్తగా మళ్ళీ ఫీజు పేమెంట్ చేసి అప్లై చేద్దామంటే అవ్వదు. అందువల్ల ఎడిట్ ఆప్షన్ అనేది కీలక అంశంగా మారింది. ఎడిట్ డిలీట్ ఆప్షన్కి సంబంధించి కూడా హెల్ప్ లైన్కి భారీ ఎత్తున విజ్ఞప్తులు అయితే వస్తున్నాయి. దీనిపైన కూడా తక్షణమే స్పందించి ఎడిట్ ఆప్షన్కి సంబంధించి డిలీట్ ఆప్షన్కి సంబంధించి కూడా వెబ్సైట్లు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది. పలు సాంకేతిక సమస్యలతో అభ్యర్థులకు చుక్కలంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. కనీస మార్కుల పెంపుతో పలువురు ఆందోళన, ఇప్పటికే కోచింగ్ తీసుకున్నాం తాము నష్టపోతామని ఆవేదన, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్లో ఉత్తీర్ణత సాధిస్తే డిఎస్సి అర్హత ఉన్నట్లే కదా, 45%, 50% నిబంధన వల్ల ఇక్కడ చాలామంది అవకాశాన్ని కోల్పోతున్నారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లు ఇచ్చున్నారు. 2024 డిఎస్సి టైంలో కూడా 40%కి సంబంధించి అప్లై చేసుకునే అవకాశం ఇచ్చి ఇప్పుడు నిబంధనలను మార్చడం వల్ల అనేక మంది అవకాశం కోల్పోతారని అభ్యర్థులు గగ్గోలు పెడుతున్నప్పటికీ పాఠశాల విద్యాశాఖ అధికారుల నుంచి అఫీషియల్గా స్టేట్మెంట్ రావడానికి ఎందుకింత సమయం పడుతుందని అభ్యర్థులు గగ్గోలు పెడుతున్న పరిస్థితి. వెబ్సైట్లో అనేక సాంకేతిక సమస్యలు, ఓపెన్ స్కూల్స్కి సంబంధించి ఇంటర్మీడియట్లో ఓపెన్ కోర్సులు చేసిన వాళ్ళకి సంబంధించి ఇక్కడ ఆప్షన్ అనేది చూపించడం లేదంటూ కూడా మనకి ఒక మెయిన్ పాయింట్ కింద ఉంది. డిగ్రీలో కంప్యూటర్ సైన్స్ ఒక సబ్జెక్ట్గా చదివిన వారు అప్లై చేసేందుకు ఆ సబ్జెక్టుకి సంబంధించిన ఆప్షనే చూపించడం లేదని అభ్యర్థులు వాపోతున్నారు. ఇలాంటి వాటిని సరిదిద్దుకుంటే నష్టపోతామని, పరీక్ష కేంద్రాలు కూడా ఎక్కువ దూరంలో వచ్చే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏవైతే సాంకేతిక సమస్యలతో వెబ్సైట్ ఉందో ఆ సాంకేతిక సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని అభ్యర్థులు కోరుతూ ఉన్నారు. గరిష్ట వయోపరిమితి 47 సంవత్సరాలకి పొడిగించాలంటూ కూడా తెలంగాణలో 46 సంవత్సరాలకు పొడిగించారు ఓసీ క్యాండిడేట్లకు సంబంధించి. ఇక ఆంధ్రప్రదేశ్లో అయితే మాత్రం గత 2018 మాదిరిగానే 44 సంవత్సరాలకి మాత్రమే పొడిగించారు. గత 7 సంవత్సరాలుగా డిఎస్సి లేదు కాబట్టి ఓసీ క్యాండిడేట్లకి 47 సంవత్సరాల గరిష్ట వయోపరిమితి పొడిగించాలంటూ కూడా అభ్యర్థుల నుంచి గట్టి ఎత్తున అయితే డిమాండ్లు అయితే వస్తూ ఉన్నాయి. డిఎస్సి ఆన్లైన్ దరఖాస్తులు పూర్తి చేయడంలో కొన్ని పొరపాట్లు దొరకడంతో సబ్మిట్ చేశాక హాల్ టికెట్ వస్తుందో రాదో అని అభ్యర్థులు భయాందోళనలకు గురవుతున్నారు. ఇలాంటి తప్పిదాలు చేసిన వారికి కరెక్షన్ చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని, నిరుద్యోగ అభ్యర్థులకు సంబంధించి ప్రిపరేషన్కి తగిన సమయం దొరికేలా డిఎస్సి షెడ్యూల్ని మార్పు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇది మనకి మెయిన్గా పబ్లిష్ అయిన ఆర్టికల్కి సంబంధించి ఇన్ఫర్మేషన్. ఇంకా మనకి దీనిలో కొన్ని ముఖ్యమైన అంశాల గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. పోటీ పరీక్షలకు కనీస మార్కులు ఏంటంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. గత 2024 డిఎస్సి టైంకి అప్లై చేసేటప్పుడు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగ అభ్యర్థులకు సంబంధించి 40% ఉన్న అవకాశం ఇచ్చారు. ఓసీ క్యాండిడేట్లకు సంబంధించి 45% ఉన్న అవకాశం అయితే ఇచ్చారు. ఇప్పుడు తీరా చూస్తే ఓసీ క్యాండిడేట్లకు 50% తప్పనిసరి, బీసీ ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ క్యాండిడేట్లకు సంబంధించి 45% తప్పనిసరి ఈ విధంగా నిబంధన పెట్టారు. ఈ నిబంధన ప్రకారం మార్కుల పర్సంటేజ్ తగ్గించకపోతే వీళ్ళకి అవకాశం అయితే కోల్పోవాల్సి ఉంటుంది, వీళ్ళు రాసే అవకాశం ఉండదు. కాబట్టి ప్రభుత్వం ఈ అంశాన్ని పరిశీలన చేసి తగ్గించి మిగిలిన వారు కూడా అవకాశం ఇచ్చే విధంగా తక్షణమే ప్రెస్ నోట్ని రిలీజ్ చేయవలసిన అవసరం అయితే ఉంది. దీనిపై చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. పీజీ ఇంగ్లీష్లో 42.5% మార్కులు, ఇంటర్మీడియట్లో 47.5% మార్కులు ఉన్నా సరే ఇక్కడ ఓసీ క్యాండిడేట్కి 50% నిబంధన ఉండడం అభ్యర్థులు దిక్కుతోచక కొట్టిమిట్టాడుతున్నారంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. టెట్లో ఉత్తీర్ణత సాధించిన ఫలితం లేకుండా పోతుందని వాపోతున్నారు. టెట్ ఉత్తీర్ణులైన ప్రతి ఒక్కరికి కనీస మార్కుల సంబంధం లేకుండా మెగా డిఎస్సి అర్హత కల్పించాలని కోరుతున్నారు. అంటే ఇక్కడ 40%, అదేవిధంగా 45% గతంలో ఏ విధంగా నిబంధన ఉండేదో అదేవిధంగా చేసినట్లయితే ఇక్కడ డిఎస్సికి సంబంధించి పరీక్ష రాసేటప్పుడు ఎవరి ప్రతాపం వాళ్ళు చూపించే అవకాశం ఉంటుంది. ఎవరైతే మెరిట్ క్యాండిడేట్లు ఉంటారో వాళ్ళు మాత్రమే జాబ్ సాధించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ 45%, 50% నిబంధనలు పెట్టి ఇక్కడే అభ్యర్థుల్ని తొక్కేయవలసిన అవసరం లేదు. ఎవరైతే మెరిట్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే జాబ్ కొట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఈ అడ్డగోలు నిబంధనలను తొలగించి గతంలో మాదిరిగానే 45%, 40% ఈ నిబంధన తీసుకొచ్చినట్లయితే చాలామందికి అవకాశం లభిస్తుంది. దీని గురించి ప్రభుత్వం ఖచ్చితంగా ప్రకటన చేయాలి. మనకి చాలామంది గత టెట్ డీటెయిల్స్ ఏ విధంగా తెలుసుకోవాలని చెప్పేసి అడుగుతున్నారు. ఏపీ టెట్ అని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేస్తే ఏపీ టెట్ వెబ్సైట్ వస్తుంది. ఫర్గాట్ క్యాండిడేట్ ఐడి ప్రీవియస్ టెట్ మార్క్స్ అని చెప్పేసి గ్రీన్ కలర్లో ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ హియర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మొబైల్ రొటేట్ చేయండి. మొబైల్ అడ్డంగా తిప్పిన తర్వాత మీకు చాలామంది హాల్ టికెట్ నెంబరే కనిపిస్తుంది, మార్కులు కనిపించడం లేదు అంటున్నారు. ఇక్కడ మీరు క్లారిటీగా ఆధార్ నెంబర్ ఉంటే ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ ఉంటే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అనేవి క్లిక్ చేస్తే మీరు ఇప్పటి వరకు ఎన్ని టెట్లు రాశారు దానికి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ వస్తుంది, పక్కనే మార్కులు కూడా వస్తాయి. మొబైల్ రాకపోతే జూమ్ అవుట్ చేయండి, రొటేట్ చేయండి, ఇక్కడ మార్కులు కూడా చూపిస్తుంది. చాలామంది అడుగుతున్నారు. ఈ హాల్ టికెట్ నెంబర్లు ఎన్ని మార్కులు అనేది క్లారిటీగా రాసుకోండి, లేదా స్క్రీన్ షాట్ తీసుకుని మీ దగ్గర అయితే ఉంచుకోండి.
ఎటువంటి మార్క్స్ మేము అప్లోడ్ చేయవలసిన అవసరం లేదు కాబట్టి హాల్ టికెట్ నెంబర్, ఎంటర్ చేసిన మార్కులు సరిపోతాయి టెట్కి సంబంధించి. ఎక్కువ మందికి ఉన్న డౌట్స్ ఏంటంటే సర్టిఫికెట్లకు సంబంధించే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డిఎస్సికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయండి. ఓకే, ఫస్ట్ స్టెప్ అనేది ఏంటంటే ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి. తర్వాత సర్టిఫికెట్స్ అనేవి మీరు క్యాండిడేట్ లాగిన్లోకి లాగిన్ అయ్యి మే 15 లోపు ఎప్పుడైనా సర్టిఫికెట్స్ అనేవి అప్లోడ్ చేయొచ్చు. కాబట్టి ఫస్ట్ మీరు చేయవలసిన పని ఏంటంటే ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఫస్ట్ సబ్మిట్ చేయండి. ఏ విధంగా ఆన్లైన్ అప్లికేషన్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వీడియో డెమో అనేది చేసి నేను మన ఛానల్లో పెట్టాను. ఒకసారి మన ఛానల్ ఓపెన్ చేసి ఆన్లైన్ అప్లై వీడియో ఉంటుంది. కంప్లీట్గా 20 నిమిషాలు చూసిన తర్వాత మీకు చాలా డౌట్స్ అనేవి క్లారిఫై అవుతాయి. ముందు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసేసుకున్న తర్వాత మీరు సర్టిఫికెట్లు అప్లోడ్ అనే ఆప్షన్లోకి వెళ్తారు. మీరు క్యాండిడేట్ ఐడి అదేవిధంగా పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసుకుని ఎన్నిసార్లు అయినా లాగిన్ అవ్వచ్చు వెబ్సైట్లోకి, నో ప్రాబ్లం. మీరు సర్టిఫికెట్స్ అనేవి అన్నీ కూడా స్కాన్ చేసి సెపరేట్గా అప్లోడ్ చేయొచ్చు కాబట్టి కూడా నో ప్రాబ్లం. కాబట్టి ముందు ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేయండి. కొత్త వాళ్ళు, పాత వాళ్ళు, 2024 వాళ్ళు అందరూ కూడా న్యూ రిజిస్ట్రేషన్ చేయాల్సిందే. మీరు ఎన్ని పోస్టులకి సంబంధించి అప్లై చేసినా ఒకే అప్లికేషన్లో చేయండి. మీరు డిఎడ్ కోర్స్ చేసి, బిఎడ్ కోర్స్ చేసి, పీజీ కోర్స్ చేసి, టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్ ఎన్ని పోస్టులు ఉన్నా కానీ ఎస్జీటీ అన్నింటికి సంబంధించి కూడా ఒకేసారి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. మీరు సెపరేట్గా అప్లికేషన్లు అనేవి పెట్టలేరు కాబట్టి చాలా జాగ్రత్తగా ఒకేసారి అప్లై చేసుకోండి. ఎడిట్ ఆప్షన్ చాలామంది అడుగుతున్నారు. వెబ్సైట్లో హెల్ప్ లైన్ నెంబర్ వాళ్ళకి చెప్పండి మీ ప్రాబ్లం అనేది ఎడిట్ ఆప్షన్ కావాలి, ఖచ్చితంగా ఇవ్వండి అని చెప్పేసి ఖచ్చితంగా ఎడిట్ ఆప్షన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒక 4 నుంచి 5 రోజుల పాటు వెయిట్ చేయండి. ఎడిట్ ఆప్షన్కి సంబంధించి కూడా ఏదైనా అప్డేట్ వచ్చిందంటే తప్పకుండా మీకు అయితే తెలియజేస్తాను. ఇక పెళ్ళైన మహిళలు స్టడీ డీటెయిల్స్ని ఫాలో అవ్వండి. చాలామంది పెళ్ళైన మహిళలు ఆధార్ కార్డ్ ప్రకారం నేమ్ ఇచ్చేసాం సార్, ఏదైనా ప్రాబ్లం అవుతుందా? మీరు హెల్ప్ లైన్ నెంబర్లని కాంటాక్ట్ అవ్వండి. ఏపీడిఎస్సి వెబ్సైట్లో ఉన్న హెల్ప్ లైన్ నెంబర్లకి కాల్ చేసి ఇలా ఎడిట్ ఆప్షన్, డిలీట్కి సంబంధించిన ఆప్షన్ అనేది వెబ్సైట్లో పెట్టమని చెప్పేసి రిక్వెస్ట్ చేయండి. వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా పై అధికారులకు వెళ్తుంది కాబట్టి వాళ్ళు వెబ్సైట్లో ఆప్షన్స్ అనేవి చేంజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఓపెన్ ఎంటర్కి సంబంధించి కూడా ఆప్షన్ అనేది లేదు. ఓపెన్ ఎంటర్ చేసిన వాళ్ళు కాస్త వెయిట్ చేయండి అప్లికేషన్ పెట్టడానికి. అక్కడ ఓపెన్ ఎంటర్కి సంబంధించి ఎటువంటి బోర్డు అనేది చూపించడం లేదు ఇప్పటివరకు. చాలామంది స్పోర్ట్స్ కోటా ఆప్షన్ గురించి అడగండి సార్ అని చెప్పేసి అడుగుతున్నారు. మనకి డిఎస్సికి సంబంధించి అప్లై చేసేటప్పుడు ఎటువంటి స్పోర్ట్స్ కోటాకి సంబంధించిన ఆప్షన్ కానీ ఏ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానీ తీసుకోవడం లేదు. మీరు ఫస్ట్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసేసుకున్న తర్వాత డాక్యుమెంట్స్ ఆప్షన్ క్యాండిడేట్ లాగిన్లోనే ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి మీరు మీ దగ్గర ఉన్న క్యాస్ట్ సర్టిఫికేట్ ఎట్టి ఇక్కడ గెట్ డీటెయిల్స్ క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ అయిపోతాయి. నెక్స్ట్ ఎస్ఎస్సి మార్క్స్ మెమో స్కాన్ చేసి అప్లోడ్ చేయడం, ఇంటర్ మార్క్స్ మెమో స్కాన్ చేసి అప్లోడ్ చేయడం, డిగ్రీ ఉంటే డిగ్రీ, డిఎడ్ ఉంటే డిఎడ్, బిఎడ్ ఉంటే బిఎడ్, పీజీ ఉంటే పీజీ స్కాన్ చేసి అప్లోడ్ చేస్తే సరిపోతుంది. చాలామంది డిఎడ్ చేసినప్పుడు కానీ బిఎడ్ చేసినప్పుడు కానీ సార్ యూనివర్సిటీ బోర్డు ఏం సెలెక్ట్ చేయాలని చెప్పేసి అడుగుతున్నారు. అక్కడ యూనివర్సిటీ బోర్డు మీకు లేకపోతే అదర్ యూనివర్సిటీస్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది, అది సెలెక్ట్ చేసుకున్న సరిపోతుంది. ఇక డిఎడ్ ఎస్జిడి వాళ్ళకి సంబంధించి నో మెథడాలజీ అని చెప్పేసి ఒక ఆప్షన్ చూపిస్తుంది. దానివల్ల కూడా ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైతే మెథడాలజీ ఆప్షన్స్ అనేవి చూపిస్తుంది. ఆల్రెడీ గత 2024లో కానీ అప్లై చేసిన వాళ్ళు మళ్ళీ అప్లై చేస్తే ఇక్కడ మీరు మీ క్వాలిఫికేషన్లు అన్నీ కూడా యాడ్ చేస్తారు కాబట్టి మీరు ఏ పోస్టులకి ఎలిజిబుల్ అనేది ఇక్కడ ఆటోమేటిక్గా చూపిస్తుంది. ఇక్కడ ఆటోమేటిక్గా మీరు సొంత జిల్లాకి అప్లై చేస్తే మీ సొంత జిల్లాని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు. అంటే మీరు 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఎక్కువ సంవత్సరాలు ఏ జిల్లాలో చదువు ఉన్నారో అది మీ లోకల్ జిల్లా అవుతుంది. ఓకే, ఇక్కడ లోకల్, నాన్ లోకల్ ఏ పోస్టులకు అప్లై చేస్తారనేది కూడా మీరే డిసైడ్ చేసుకోవాలి. మీరు లోకల్గా సెపరేట్గా పెట్టేద్దాం, నాన్ లోకల్గా సెపరేట్గా అప్లై చేద్దామంటే పని అవ్వదు. మీరు అప్లై చేస్తే లోకల్కి అప్లై చేయాలి, లేదంటే నాన్ లోకల్కి అప్లై చేయాలి. 2 ఆప్షన్లు, అంతకు మించి ఎటువంటి ఆప్షన్లు అనేవి కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయలేదు. ఇక మనకి పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఏ విధంగా ఇచ్చుకోవాలి సార్ అని చెప్పేసి కూడా చాలామంది అడుగుతున్నారు. గవర్నమెంట్ బడి అదేవిధంగా లోకల్ బడీస్ ఆప్షన్ అనేది ఫస్ట్ ఇచ్చుకోండి. మున్సిపల్, తర్వాత మున్సిపల్ కార్పొరేషన్, ట్రైబల్ వెల్ఫేర్, ఈ విధంగా పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది మీకు నచ్చినట్లు మీరు సెట్ చేసుకోవచ్చు. పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకునేటప్పుడు మీకు వచ్చిన మెరిట్ మార్కుల ప్రకారం ముందుగా గవర్నమెంట్ బడి, లోకల్ బడి, స్కూల్స్లో చూస్తారు. అక్కడ కానీ మీకు జాబ్ వచ్చిందంటే ఆ డిపార్ట్మెంట్లో వస్తుంది. మీకు ఫర్దర్గా ప్రమోషన్లు కానీ మీకు ఫర్దర్గా వచ్చే ఏ బెనిఫిట్స్ అయినా కానీ ఆ గవర్నమెంట్, లోకల్ బడి, స్కూల్స్కి సంబంధించి మాత్రమే మీరు పరిమితం అవుతారు. ఒకవేళ మీరు సెకండ్ ప్రిఫరెన్స్ కింద ఇచ్చుకున్న మున్సిపల్ స్కూల్లో మీకు జాబ్ వచ్చిందంటే మీ ప్రమోషన్లు కానీ మీకు వచ్చే ట్రాన్స్ఫర్స్ కానీ బదిలీలు కానీ అన్నీ కూడా ఆ మున్సిపల్కే పరిమితం అవుతాయి. ఒకవేళ మీరు థర్డ్ ప్రిఫరెన్స్ కింద మున్సిపల్ కార్పొరేషన్ అనే ఆప్షన్ ఇచ్చుకున్నారంటే ఒకవేళ దానిలో మీకు జాబ్ వచ్చిందంటే అప్పుడు మీకు మీ బదిలీలు కానీ మీ ట్రాన్స్ఫర్స్ కానీ మీ ప్రమోషన్లు కానీ మీరు సెలెక్ట్ చేసుకున్న ఏదైతే పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చున్నారో దానికి పరిమితం అవుతాయి. అందువల్ల పోస్ట్ ప్రిఫరెన్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు గవర్నమెంట్ బడి అదేవిధంగా లోకల్ బడీస్, మున్సిపల్ స్కూల్స్, మున్సిపల్ కార్పొరేషన్,
వెల్ఫేర్ మనకి ఏదైతే ఆశ్రమం ఉందో అది సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. అది మీ ఇష్టం. అది మీరు ఫస్ట్ ఇవ్వాలనుకుంటే ట్రైబల్ వెల్ఫేర్ ఇచ్చుకోవచ్చు, లేదంటే ఫస్ట్ మున్సిపల్ ఇచ్చుకోవచ్చు, అది మీ ఇష్టం. ఎస్జిటి వాళ్ళకైతే ఈ విధంగా ఉంటుంది, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి కూడా ఇదే విధంగా ఉంటుంది. కానీ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైతే మీకు ఒకవేళ టీజీటీ పీజీటీ పోస్టులు కూడా మీకు పీజీ ఉండి బీఎడ్ ఉండి మీరు టీజీటీ పీజీటీ పోస్టులు కూడా ఎలిజిబుల్ అయితే అప్పుడు మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ప్రిన్సిపల్ పోస్టులకి, సెకండ్ ప్రిఫరెన్స్ అనేది స్కూల్ అసిస్టెంట్లో ఏ మెథడాలజీకి ఇవ్వాలనుకుంటున్నారు, థర్డ్ ప్రిఫరెన్స్ అనేది ఒకవేళ మీరు డిఎడ్ బీఎడ్ రెండు చేస్తే ఎస్జిటికి ఇవ్వచ్చు. ఈ విధంగా పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు అయితే హయ్యర్ నుంచి లోయర్కి పెట్టుకోండి. హయ్యర్ అంటే ప్రిన్సిపల్ కేటగిరీ అనేది హయ్యర్ కేటగిరీ కదా. మనకి లోయర్ కేటగిరీ అంటే ప్రిన్సిపల్, తర్వాత మనకు ఒకవేళ టీజీటీ పోస్టులకి మీకు అర్హత ఉంటే టీజీటీ, తర్వాత మీరు ఒకవేళ స్కూల్ అసిస్టెంట్ పెట్టాలంటే స్కూల్ అసిస్టెంట్, తర్వాత ఎస్జిటి కూడా మీకు అవకాశం ఉంటే డిఎడ్ బీఎడ్ రెండు చేసుంటే అక్కడ ఎస్జిటి. ఈ విధంగా స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు ప్రిఫరెన్స్ అనేది పెడతారు. ప్రిఫరెన్స్ అనేది పెట్టేటప్పుడు అది మీ ఇష్టం. మీరు హయ్యర్ నుంచి లోయర్కి పెట్టుకుంటారా, లేదంటే ఏ పోస్ట్ మీరు కోరుకుంటున్నారనేది స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు దాని ప్రకారం ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకోవాలి. ఇక ఎగ్జామ్ సెంటర్లకు సంబంధించి ఒక 5 ఆప్షన్లు అయితే అడుగుతుంది. ఇక్కడ 5 జిల్లాలు అడుగుతుంది. చాలామంది సార్ నేను గర్భిణీ స్త్రీని, నాకు ఎగ్జామ్ సెంటర్ అనేది లోకల్లో ఇస్తారని చెప్పేసి అడుగుతున్నారు. మీ సమస్యని హెల్ప్ లైన్ దృష్టికి తీసుకువెళ్ళండి. ఇక్కడైతే మాత్రం ఓన్లీ 5 జిల్లాలకు సంబంధించి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎక్కడ రాయాలనుకుంటున్నారు, సెకండ్ ప్రిఫరెన్స్ ఎక్కడ కోరుకుంటున్నారు, థర్డ్ ప్రిఫరెన్స్ ఎక్కడ కోరుకుంటున్నారు, ఈ విధంగా ఒక 5 జిల్లాలు అయితే మాత్రం తీసుకుంటుంది. ఓకే గాయ్స్, చాలామంది సార్ సర్టిఫికేట్లు అప్లోడ్ చేస్తున్నప్పుడు ఓటీపీ జనరేట్ కావడం లేదు, ఏదైనా ప్రాబ్లం అని చెప్పేసి అడుగుతున్నారు. సర్వర్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ వెబ్సైట్లో చిన్ని ఎర్రర్స్ అనేవి వస్తూ ఉంటాయి. అందువల్ల సర్వర్ ఇష్యూస్ వల్ల కూడా కొన్నిసార్లు వెబ్సైట్ అనేది సరిగా పనిచేయదు, కాబట్టి కాస్త వెయిట్ చేస్తూ ఉండండి. ఇంక చాలామంది సార్ రిలవెంట్ డాక్యుమెంట్స్ అంటే ఇక్కడ ప్రొవిజనల్ పెట్టచ్చా లేదా ఓడీ పెట్టచ్చా అని చెప్పేసి కూడా ఈ డౌట్ కూడా చాలా ఎక్కువ మంది అడుగుతున్నారు. ఎస్ఎస్సి మార్క్స్ మెమో ఉంటుంది కాబట్టి ఎస్ఎస్సి మార్క్స్ మెమో స్కాన్ చేసి అప్లోడ్ చేయండి. ఒరిజినల్ చేయడం చాలా మంచిది. ఇక ఇంటర్మీడియట్కి సంబంధించి మార్క్స్ మెమో అనేది స్కాన్ చేసి అప్లోడ్ చేయండి. ఇక డిగ్రీకి సంబంధించి వచ్చినట్లయితే ఇక్కడ వీడు ఎగ్జాక్ట్గా మెమోయే అప్లోడ్ చేయండి, లేదా అది అప్లోడ్ చేయండి, ఇది అప్లోడ్ చేయండి అని చెప్పేసి ఏమీ ఇవ్వలేదు. రిలవెంట్ డాక్యుమెంట్ అన్నాడు కాబట్టి మీ దగ్గర డిగ్రీకి సంబంధించి ప్రొవిజనల్ ఉంటే డిగ్రీ ప్రొవిజనల్ పెట్టచ్చు. ఒకవేళ డిగ్రీకి సంబంధించి మీ దగ్గర ఓడీ ఉంటే ఓడీ పెట్టచ్చు. ఏదున్నా కానీ ఒరిజినల్ స్కాన్ చేసి అప్లోడ్ చేయండి. నెక్స్ట్ డిఎడ్ కానీ బీఎడ్ కానీ కోర్స్ చేసేటప్పుడు మీ దగ్గర ఉన్న ఓడీ ఉంటే ఓడీ, లేదంటే ప్రొవిజనల్ ఉంటే ప్రొవిజనల్, లేదా మీ దగ్గర ఏ మెమో ఉంది డిఎడ్కి సంబంధించి బీఎడ్కి సంబంధించి గతంలో చేసిన వాళ్ళకి ఇక్కడ ఓడీ సెపరేట్గా ఉంది, ప్రొవిజనల్ సెపరేట్గా ఉంది, అదేవిధంగా మార్క్స్ మెమో సెపరేట్గా ఉంది. ఏది అప్లోడ్ చేయాలని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ రిలవెంట్ డాక్యుమెంట్ అన్నప్పుడు ఏది మెయిన్ అయితే అది అప్లోడ్ చేస్తే సరిపోతుంది. అది ఓడీ అయినా మార్క్స్ మెమో అయినా నో ప్రాబ్లం. ఇక స్టడీ సర్టిఫికేట్లకు సంబంధించి కూడా చాలామందికి డౌట్ అయితే ఉంది. సార్ నా దగ్గర 4వ తరగతి 5వ తరగతి లేదు, స్కూల్ ఎత్తేసారి ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసి అడుగుతున్నారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉంది, అది సరిపోతుందా అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ మెయిన్గా స్టడీ ఎందుకు అడుగుతున్నాడంటే 4వ తరగతి నుంచి 10వ తరగతిలో మీరు కంటిన్యూస్గా 4 సంవత్సరాలు ఒకే జిల్లాలో చదువున్నట్లయితే అది మీకు లోకల్ కింద ఉపయోగపడుతుంది. కాబట్టి దాన్ని డిసైడ్ చేయడానికి ఇక్కడ స్టడీ సర్టిఫికేట్ అనేది అడగడం జరుగుతుంది. కాబట్టి మీ దగ్గర ఉన్న స్టడీ సర్టిఫికేట్తో మీరు అప్లోడ్ చేసే ప్రయత్నం చేయండి. కానీ ఇక్కడ 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మీరు ఒకటే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే 4వ తరగతి నుంచి 5వ తరగతి అని చెప్పేసి ఒక ఆప్షన్ కింద, 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఒక ఆప్షన్ కింద, 2 ఆప్షన్లు కూడా మీరు ఇక్కడ మీ చేతుల్లో ఉంటుంది. ఇది నేను ఫర్ ఎగ్జాంపుల్ కింద మీకు చూపించడానికి కొంతమందికి 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఒక స్టడీ సర్టిఫికేట్ ఉంటుంది కదా, అదేవిధంగా 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఒక స్టడీ సర్టిఫికేట్ ఉంటుంది. అది 2 ఆప్షన్ల కింద నేను సెలెక్ట్ చేసి చూపించాను మీకు ఇక్కడ. అలా కాకుంటే డైరెక్ట్గా మీకు ఇక్కడ 4th క్లాస్ టు 10th క్లాస్ అని చెప్పేసి సెలెక్ట్ చేసేసి మీ దగ్గర ఉన్న ఏ డాక్యుమెంట్ ఉంటే ఆ డాక్యుమెంట్ని ఇక్కడ స్కాన్ చేసి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. స్టడీ సర్టిఫికేట్లు చాలామంది జిరాక్స్లు ఎట్టచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు. ఒరిజినల్ స్కాన్ చేసి అప్లోడ్ చేయడం మంచిది. తప్పనిసరి పరిస్థితుల్లో లేదంటే ఒకసారి హెల్ప్ లైన్ నెంబర్ని కాంటాక్ట్ అయ్యి అప్పుడు ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వండి. ఇక అసలు స్టడీ సర్టిఫికేట్లే లేవంటే రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయొచ్చు. గృహ ధృవీకరణ పత్రం రెసిడెన్సీ సర్టిఫికేట్ ఒకవేళ మీ దగ్గర ఉంటే అది కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయొచ్చు. మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఒకే జిల్లాలో చదివినట్లు స్టడీ సర్టిఫికేట్ ఉన్నా కానీ నో ప్రాబ్లం. అంటే కంటిన్యూస్గా ఒక 4 సంవత్సరాల పాటు ఒక జిల్లాలో చదివినట్లు ఉండాలి. అది మీకు లోకల్ అదేవిధంగా నాన్ లోకల్ డిసైడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అందువల్ల ఒకవేళ మీ దగ్గర అసలు స్టడీ సర్టిఫికేట్లే లేవంటే రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయండి స్కాన్ చేసి. ఒకవేళ మీ దగ్గర ఎన్ని స్టడీ సర్టిఫికేట్లు ఉంటే అన్ని అప్లోడ్ చేయండి. ఒకవేళ ఒక్కొక్క క్లాస్ లేకపోయినా కానీ పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు. దీని గురించి మెయిన్గా చాలా ఎక్కువ మంది అడుగుతున్నారు. ఒక 2 క్లాసులకు సంబంధించి స్టడీలు లేవు, ఏదైనా ప్రాబ్లం ఉంటుందా అంటే ఉన్నవి అప్లోడ్ చేయండి. ఉన్న స్టడీ సర్టిఫికేట్లు అప్లోడ్ చేసి ఫర్దర్గా ముందుకు వెళ్ళండి. జాబ్ వచ్చిన తర్వాత రెసిడెన్సీ సర్టిఫికేట్ చేయించుకోవడం ఏదో ఒకటి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైతే
4వ తరగతి 5వ తరగతి స్కూల్ ఎత్తేస్తే ఆ స్కూల్లో స్టడీ లేకపోతే ఉన్న వాటితో మీరు అప్లై చేసే ప్రయత్నం చేయండి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ఒకసారి హెల్ప్ లైన్ నెంబర్లను కాంటాక్ట్ అయ్యి వాళ్ళకు కూడా డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ నుంచి కూడా సమాచారం అనేది తీసుకుని మీరు ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వచ్చు. ఓకే గైస్, మీకున్న డౌట్స్ అన్నీ కూడా మ్యాక్సిమం క్లారిఫై ఉంటాయని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా కామెంట్స్కి రిప్లై ఇవ్వండి. ఎందుకంటే అన్ని కామెంట్స్కి నేనే రిప్లై ఇవ్వాలంటే చాలా ఎక్కువ సమయం అయితే పడుతుంది కాబట్టి అది సాధ్యమయ్యే పని కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా మీకు తెలిసిన డౌట్కి రిప్లై ఇవ్వండి. మన మిత్రులకైతే ఉపయోగపడుతుంది. ఇక చాలామంది సార్ ఓసీ క్యాండిడేట్లకి క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలని అడుగుతున్నారు. ఓసీ క్యాండిడేట్లు అయ్యి ఉండి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కావాలంటే కంపల్సరీగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్తో మీరు అప్లై చేసుకోవచ్చు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే ఇంకా ప్రాబ్లం అయితే లేదు, అక్కడతో మీకు ఆ ఈడబ్ల్యూఎస్ మీద అప్లై అయితే అయిపోతుంది. ఇక ఓన్లీ ఓసీ క్యాండిడేట్లు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలని అడుగుతున్నారు. ఓసీ క్యాండిడేట్లు ఎవరైనా అప్లై చేసిన వాళ్ళు ఉంటే ఓసీకి క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతుంది అనేది కామెంట్ రూపంలో ఒకసారి తెలియచేయండి. మీరు అప్లికేషన్లో ఏదైనా మిస్టేక్ చేసినట్లయితే అది చిన్న చిన్న మిస్టేక్స్ అయితే నో ప్రాబ్లం. ఒకవేళ పెద్ద పెద్ద మిస్టేక్స్ ఏమైనా చేసినట్లయితే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ కానీ డిలీట్కి సంబంధించిన ఆప్షన్ కానీ వచ్చిన తర్వాత అది మీరు చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి వెయిట్ చేయండి. ఇది గైస్ అప్లై వీడియో మన ఛానల్లో ఉంది, ఒకసారి అప్లై వీడియో చూడండి. సక్సెస్ సిరీస్ బిడ్ బ్యాంక్ పుస్తకాలకు సంబంధించి కూడా కంప్లీట్ ఆర్డర్ ప్రాసెస్ కంప్లీట్ రివ్యూ వీడియో కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి ఈ బుక్స్కి సంబంధించిన రివ్యూ వీడియో లింక్ ఉంటుంది. ఆ వీడియోని ఓపెన్ చేసినట్లయితే కంప్లీట్గా వాల్యూమ్ 1, వాల్యూమ్ 2, వాల్యూమ్ 3 పుస్తకాలకు సంబంధించి కంప్లీట్ రివ్యూ ఉంటుంది. మీరు తక్కువ సమయంలో ఎక్కువగా ప్రాక్టీస్ చేసేందుకు ఈ పుస్తకాలనే ఉపయోగపడతాయి కాబట్టి ఒకసారి ఈ పుస్తకాలను కూడా మీరు కన్సిడర్ చేయండి. మీ ప్రిపరేషన్లో ఒక భాగంగా మీకు అయితే ఖచ్చితంగా ఉపయోగపడతాయి.